ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ శ్రేణులు స్పీడును పెంచాయి. ప్రత్యర్థులను చిత్తు చేయడానికి రకరకాల వ్యూహాలతో ప్రణాళికలతో దూకుడు పెంచుతున్నారు. రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన వివిధ పార్టీల నాయకులు సుల్తాన్ సాబ్, షాదుల్ సాబ్, డ్రైవర్ ఫారూక్, ఇఫ్తకార్, లఖన్, డాక్టర్ మోహన్ రావు, థేరియా నాయక్, గోపి, సాయిల్ మరియు నాయకులు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోనికి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి ఆయన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు యలమచిలి శ్రీనివాసరావు, ప్రతాప్ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, మండల అధ్యక్షులు అరుణ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు నడిపిడి నగేష్, ఎంపీటీసీ షేక్ గౌస్, మాజీ సర్పంచ్ షేక్ మొహమ్మద్, సీనియర్ నాయకులు కరీం సాబ్, గంగారాం పటేల్, మెహబూబ్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మట్కుమ్, గ్రామ అధ్యక్షులు షేక్ అహ్మద్, కొండల్వాడి శంకర్, ఖలీల్ ఖాన్, గుడిసె పోషెట్టి, బేగరి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. లాల్ మొహమ్మద్, KR5 న్యూస్ రిపోర్టర్, రుద్రూర్.